క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత ఆయన నా వెంబడ రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులునుగా చేతునని వారితో చెప్పెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, జాలర్లు సముద్రంలో చేపలు పట్టడానికి వల వేసినప్పుడు వలలో అన్ని రకాల చేపలు పడతాయి కదా. అయితే వీటిలో మనం తినడానికి పనికి వచ్చే చేపలను మాత్రమే ఉంచుకుని మిగిలినవి సముద్రంలోనే పడవేస్తారు. అలాగే ప్రియులారా, సువార్త వలలో కూడా అనేక రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు పట్టబడతారు. కొందరు ఆశీర్వాదాల కోసమైతే, కొందరు స్వస్థతల కోసం, కొందరు బంధకాల నుండి విడుదల కోసం, ఇలా వివిధ రకాలుగా. అయితే ఇలా సువార్త వలలో చిక్కబడిన వారిలో ఎవరైతే యెహోవా తండ్రి ప్రేమను, యేసయ్య శిలువ యాగంను గుర్తించి హృదయంలో విశ్వసించి నోటితో అవును కదా, నేను ఎంతటి భయంకరమైన పాపిని, నాలాంటి వాని కోసమా ఇంత పరిశుద్ధుడైన యేసయ్య మరణించింది అని నోటితో ఒప్పుకుంటారో, ఆయన నామమున రక్షించబడుట మాత్రమే కాకుండా నోటితో ఒప్పుకుని ఆయన నామమున రక్షించబడటం మాత్రమే కాక ఆయన ప్రేమను ప్రకటించుట ద్వారా పరలోకపు తండ్రి ఆకలి తీర్చుతారో అటువంటి వారు మాత్రమే పరమునకు చేర్చబడతారు. వారు మాత్రమే పరమ తండ్రిని సంతోషపరుస్తారు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారముగా ప్రతి విషయంలోనూ వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండుము అన్నట్లు మనం దేవుని ప్రేమలో వర్ధిల్లుతున్న కొలది ఈ భూ సంబంధ ఆశీర్వాదాల విషయంలో ఏ కొదువ లేకుండా దేవుడు చేస్తారు. అక్షయమైన వాటిపైనే మీ దృష్టి నిలపండి, కానీ క్షయమయ్యే వాటిపైన కాదు అని లేఖనం సెలవిస్తుంది కదా. కనుకనే ఆత్మరక్షణకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రభు కోరుచున్నారు. ప్రియులారా, ఇంకొక మాట చెప్పినా, పగవాని ఇంట రుచి అయిన భోజనములను తింట కంటే ప్రేమగల ఇంట ఆకుకూరల భోజనం తినుట మేలు కదా. ఈ భూమి ఇప్పుడు సాతాను స్వాధీనంలో ఉంది గనుక ఇది మనకు పగవాని ఇల్లు. ఇక్కడి భోజన పదార్థాలు అన్నీ మనకి రుచిగానే కనిపిస్తాయి, కంటికి ఎంతో ఇంపుగా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ అవి మన ఆత్మను విషతుల్యం చేస్తాయి, చివరికి నరకానికి ఈడ్చేస్తాయి. కనుక దీనిని మనం ఆశించవద్దు. మన యేసయ్య సాన్నిధ్యమే ప్రేమగల ఇల్లు. ఆయన్ని కలిగి ఉండి ఆకుకూరలు తిన్న మనం సౌందర్యంగా, సౌఖ్యంగా, అందంగా, సంతోషంగా, శాంతితో, ఆరోగ్యంగా ఉంటాము. కనుక నేనేస్తామా, ఒక్క క్షణం ఆగి మనం ఎలా ఉన్నామో పరిశీలించుకుని దేవదేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఇట్టిగా దేవుని ఆకలి తీర్చు వారముగా మనము ఉందుముగాక. ఆమేన్. మరణాత.